చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ తవల. ఈ రోజు మనం ఈ హెచ్సిఎఫ్ అలాగే ఎల్సిఎం కి సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. రైట్, వాటి గురించి చూసినట్లయితే రైట్ ఇక్కడ 5, 6, 7, 8 5, 6, 7, 8 లతో భాగించినట్లయితే శేషం 3 వస్తూ 9 చే నిశ్శేషంగా భాగింపబడే కనిష్ట సంఖ్య ఎంత మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, ఇక్కడ 5, 6, 7, 8 లతో భాగించినట్లయితే శాసం 3 వస్తూ 9తో నిశ్శేషంగా భాగింపబడే కనిష్ట సంఖ్య ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, ఇక్కడ ఏమన్నాడు 5, 6, 7, 8తో భాగించినట్లయితే రిమైండర్ 3 రావాలి. మనకు ఒకటే కాన్సెప్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది, 5, 7, 8, 6 లతో భాగించినట్లయితే వీటితో భాగించాలి. వీటితో భాగిస్తే కామన్ మల్టిపుల్, వాటిని భాగించేది కామన్ ఫ్యాక్టర్. కాబట్టి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది కామన్ మల్టిపుల్. మరి కామన్ మల్టిపుల్ లో లీస్ట్ ఏది అంటే ఏంటది, లీస్ట్ కామన్ మల్టిపుల్. రైట్, ఇక్కడ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, ఓకే. ఇక్కడ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, ఎల్సిఎం అనేది వస్తుంది. ఎల్సిఎం వస్తే దాని మీనింగ్ ఏంటి, ఆ 5, 6, 7, 8 లతో భాగించినట్లయితే ఈ ఎల్సిఎం కి భాగించినట్లయితే రిమైండర్ అనేది 0 వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏం కావాలి, రిమైండర్ 3 రావాలి. రిమైండర్ 0 వస్తుంది కానీ రిమైండర్ 3 రావాలంట. రిమైండర్ 3 రావాలంటే ఏం చేయాలి, ఆ వచ్చిన ఎల్సిఎంకి 3 యాడ్ చేసామనుకోండి, ఆ సంఖ్యకి భాగించినట్లయితే కనుక రిమైండర్ అనేది మనకి 3 రావడానికి అవకాశం ఉంటుంది. రైట్, హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లం కంప్లీట్ అయినట్లే. రైట్, ఒక్కసారి చూద్దాం. రైట్, 5, 6, 7, 8 కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. 5 ఇది 2 into 3, రైట్, ఇది 7, ఇది 2 క్యూబ్. గరిష్ట ఘాతం 2 క్యూబ్ ఉంది, అట్లాగే 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది. రైట్, ఇది 7 3 21, 8 5 40, అంటే 840. రైట్, ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చిందండి, 840 వచ్చింది. ఎల్సిఎం ఎంత వచ్చింది, 840 వచ్చింది. అంటే ఈ 840కి 5 తో గానీ 6 తో గానీ 7 తో గానీ 8 తో గానీ దేంతో భాగించిన రిమైండర్ అనేది 0 వస్తుంది. కానీ మనకి ఇక్కడ రిమైండర్ ఎంత రావాలి, 3 రావాలి. 3 రావాలి అంటే అర్థం ఏంటి, +3 యాడ్ చేస్తే గనక అది మనకి రిమైండర్ అనేది 3 వస్తుంది. ఈ 840కి 3 కలిపితే 843 వస్తుంది కదా, దానికి దీంతో భాగిస్తే మనకి రిమైండర్ 3 వస్తుంది. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఏమన్నాము, వీటితో భాగిస్తే రిమైండర్ 3 రావాలి అన్నాను తప్ప వీటితో భాగించే రిమైండర్ 3 వచ్చే కనిష్ట సంఖ్య అలా, అవునా? కాబట్టి మనకి ఇక్కడ రిమైండర్ 3 రావాలంటే ఏముంటాయి, ఇలాంటి కామన్ మల్టిపుల్స్ ఏం తీసుకున్నా రిమైండర్ ఇక్కడ 3 వస్తుంది. అంటే ఇక్కడ 840 into 1 + 3 అన్నా, 840 into 2 + 3 అన్నా, 840 into 3 + 3 అన్నా, 840 into 4 + 3 అన్నా, ఇట్లా 5, 6, 7, 8 ఏం తీసుకున్నా ఈ కామన్ మల్టిపుల్స్ అన్నిటి కూడా, ఇవన్నీ కూడా కామన్ మల్టిపుల్స్. ఇది లీస్ట్ కామన్ మల్టిపుల్, ఇది ఒకటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం ఇది ఏది, 840 into 1 అనేది మనకి ఇక్కడ ఎల్సిఎం. మిగతావన్నీ ఏంటి, 840 into 2 అనేది కామన్ మల్టిపుల్, 840 into 3 అనేది ఒక కామన్ మల్టిపుల్, 840 into 4 అనేది ఇంకొక కామన్ మల్టిపుల్. గతంలో చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా కామన్ మల్టిపుల్సే. వీటిలో దేనికి వీటితో భాగించిన రిమైండర్ అనేది 0 వస్తుంది. కాబట్టి వీటికి 10 దానికి 3 యాడ్ చేసామనుకో, ఇప్పుడు దీనికి భాగించిన రిమైండర్ 3 వస్తుంది, దీనికి భాగించిన 3 వస్తుంది, దీనికి భాగించిన 3 వస్తుంది. ఇట్లా దేనికి భాగించుకుంటా పోయినా మనకి ఇక్కడ రిమైండర్ అనేది 3 వస్తుంది. రైట్, ఇక్కడ వరకు ఓకే. వీటిలో ఏదో ఒకటి అవుతుంది. రైట్, నెక్స్ట్ ఏమన్నాడు,
9తో నిశ్శేషంగా భాగింపబడే కనిష్ట సంఖ్య ఎంత అంటే వీటిలో ఏ సంఖ్యకైనా భాగించుకుంటా పోయినట్లయితే 9తో ఎక్కడైతే రిమైండర్ 0 వస్తుందో రిమైండర్ అనేది 0 వస్తుందో అదే మనకి కావాల్సిన ఆన్సర్. అదే మనకు అడుగుతున్నాడు. 3 రిమైండర్ వచ్చే 5, 6, 7, 8తో భాగించినట్లయితే 3 రిమైండర్ వచ్చే సంఖ్యలు మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. ఏంటవి? 840 into 1 plus 3, 840 into 2 plus 3, 842 into 3 plus 3 అట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ 5, 6, 7, 8తో 9, 8తో భాగించినట్లయితే రిమైండర్ 3 వచ్చినటువంటి సంఖ్యలు. వీటిలో మనకి 9తో భాగించినట్లయితే 0 రావాలి రిమైండర్. అట్లాంటి కనిష్ట సంఖ్య ఏది అంటే లైన్ గా చేసుకుంటా పోయినట్లయితే ఫస్ట్ దీనికి 9తో భాగించినట్లయితే తర్వాత దీనికి అట్లా భాగించుకుంటా పోతే ఎక్కడైతే నీకు రిమైండర్ 0 వచ్చిందో అక్కడతో ఆగిపోవాలి. అదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. అదే మనకి కావాల్సినటువంటి ఆన్సర్. రైట్. ఇప్పుడు మరి అట్లా ప్రతిదాన్ని చూసుకుంటా పోతావా? ప్రతిదాన్ని చూసుకుంటా పోతే 1-2 స్టెప్పుల్లో వచ్చేస్తే ఓకే. ఎక్కువ టైం పట్టింది అనుకోండి కొంచెం ఇబ్బంది పడాలి. కాబట్టి ప్రతిదాన్ని 9తో భాగించుకుంటా వెళ్ళకూడదు. జనరల్ గా చాలా మంది చెప్తారు భాగించండి, ఒకసారి 1 తీసుకొని భాగించండి, ఒకసారి 2 తీసుకోండి, ఒకసారి 3 తీసుకొని చేయండి అని చెప్తారు. కానీ అట్లా చేయకూడదు. రైట్. ఇక్కడ మనం ఒక కాన్సెప్ట్ మనం మైండ్ లోకి రావాలి. ఇక్కడ ఏమవ్వాలి? 9తో భాగిస్తే 0 రావాలి. ఇక్కడ ఎంత ఉంది? 840 ఇంటూ సమ్ ఎక్స్ అనే ఒక వాల్యూ ఉంది. ఆ ఎక్స్ బదులుగా ఎంత ఉన్నట్టు? 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది, 6 ఉంటుంది, అట్లా ఏదైనా ఉండొచ్చు. ప్లస్ 3 దీనికి భాగిస్తే మనకి రిమైండర్ 0 రావాలి. రైట్. ఈ టోటల్ వాల్యూకు భాగిస్తే రిమైండర్ 0 రావాలండి. రిమైండర్ అనేది 0 రావాలి. అంటే ఒక విషయం ఇక్కడ గమనించారా? ఈ టోటల్ వాల్యూ 840 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 0 రావాలి. అంటే ఓన్లీ ఇప్పుడు 840 ఇంటూ ఎక్స్ కి భాగించాము అనుకోండి, దీనికి భాగించినట్లయితే దీనికి 9తో భాగిస్తే 0 రావాలి. మరి దీనికి భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. రైట్. ఒకసారి చూడండి. ఇక్కడ 840 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 కి డివైడెడ్ బై 9 అయితే రిమైండర్ 0 వస్తుంది. మరి 840 ఇంటూ ఎక్స్ కి 9తో డివైడెడ్ బై చేస్తే 9తో డివిజిబుల్ చేసినట్లయితే రిమైండర్ ఎంత వస్తుంది? ఇక్కడ మరి ఇక్కడ 0 వస్తే ఇక్కడ ఎంత వస్తుందంటే ఇక్కడ -3 వస్తుంది. 840 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 కి 0 వస్తే 840 ఇంటూ ఎక్స్ కి ఎంత వస్తుంది? -3 వస్తుంది. ఈ +3 అవతలకి వెళ్ళినట్లయితే ఏమవుతుంది? 0 -3 అంటే -3. అంటే 840 ఇంటూ ఎక్స్ కి 9తో భాగిస్తే రిమైండర్ ఎంత రావాలి? మనకి -3 రావాలి. అటువంటి సంఖ్య మనం ఇప్పుడు కనుక్కోవాలి. రైట్. ఇక్కడ 840 ఇంటూ ఎక్స్ అంటే అర్థం ఏంటి? 840 ఇంటూ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. అంటే 840, 840, 840, 840 ఇట్లా ఉంటాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది 2 అవుతుంది, ఇది 3, ఇది 4 ఇట్లా ఉంటాయి. అవునా? రైట్. మనం ఇక్కడ 840కి 9తో భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 840కి 9తో భాగిస్తే రిమైండర్ క్యాలిక్యులేట్ చేద్దాం. రైట్. ఇక్కడ 840కి 9తో భాగించినట్లయితే రైట్ 9ల 81 బయట 81 3 0 అంటే 9 3ల 27 అంటే రిమైండర్ ఎంత వచ్చింది? ఇక్కడ 3 వచ్చింది. 9తో భాగిస్తే రిమైండర్ ఎంత వచ్చింది? ఇక్కడ 3 వచ్చింది. అవునా? మరి ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ 3 వస్తే 2840 ఉంటే ఏమవుతుంది? 6 వస్తుంది. 3840 ఉంటే ఏమవుతుంది? 9 వస్తుంది. అట్లా రిమైండర్స్ వస్తాయి. అంటే ఒక 840కి 3, ఇంకొక 840కి 3, ఇంకొకటి అంటే 840 పెరుగుతున్న కొద్ది 3లు పెరుగుతూ ఉంటాయి. 840 పెరుగుతున్న కొద్ది 3s పెరుగుతూ ఉంటాయి. రైట్. ఇక్కడ గమనించినట్లయితే
మనకి ఇక్కడ రిమైండర్ ఎంత రావాలి? -3 కావాలి. -3 కావాలి. ఒకసారి ఎంత వచ్చింది? రైట్, ఇక్కడ 9తో భాగిస్తే రిమైండర్ ఎంత రావాలి? -3 రావాలి. -3 రావాలి అంటే మన అర్థం ఏంటి? 9తో భాగిస్తే రిమైండర్ -3 అంటే 9 1 9. ఈ పైన వాల్యూలో నుంచి 9 పోతే -3 రావాలి. అంతేనా? ఒక్కసారి చూడండి. 9తో భాగించినట్లయితే రిమైండర్ -3 రావాలి అంటే అర్థం ఇదేనా? రైట్, 9తో భాగించినట్లయితే 9 1 9, రిమైండర్ -3 అంటే ఇక్కడ ఏముండాలి? ఈ బాక్స్ లో మనకి 6 ఉండాలి. 6 ఉంటేనే రిమైండర్ -3 వస్తుంది. 9 చే 6కు భాగిస్తే 9 1 9 పోతే -3 వస్తుంది. అంతేగాని ఇంకో సందర్భంలో వస్తుందా అంటే రా. ఇక్కడ -3 రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? 6 ఉండాలి. రైట్, ఇక్కడ 6 రావాలి. మరి ఇక్కడ 6 రావాలి అంటే ఫస్ట్ టైం ఎంత వస్తుంది? 3 వస్తుంది. 2 సార్లు ఎంత వస్తుంది? 6 వచ్చింది. కరెక్టేనా? 3 + 3 6 వచ్చింది కదా. అంటే ఇక్కడ x బదులుగా ఎంత ఉండాలి? 2 ఉండాలి. అంటే ఇక్కడ 840 into 2 + 3 మనకి ఇక్కడ కావాల్సినటువంటి ఆన్సర్. ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. అంతేగాని ఒకసారి 1 వేసుకొని ఒకసారి 2 వేసుకొని చేయకూడదు. రైట్, ఇదంతా లెంతీగా ఉందంటే అర్థం అవడం కోసం ఇంత ఎక్స్ప్లెనేషన్, కానీ ఇంత అవసరం లేదు. డైరెక్ట్ గా ఏం చేయాలి? 5 6 7 8తో భాగించినటువంటి భాగింపబడే కనిష్ట సంఖ్య కట్టండి. లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సిఎం కట్టినట్టయితే 840 వచ్చింది. రిమైండర్ ఇక్కడ 3 రావాలి. అంటే అర్థం ఏంటి? 840 into x + 3 అనేది మనకి రిమైండర్ 3 వస్తుంది. రైట్ రైట్ ఇప్పుడు దీనికి 9తో భాగిస్తే రిమైండర్ 0 రావాలి. దీనికి 0 రావాలి అంటే దీనికి ఎంత వస్తుంది అంటే -3 వస్తుంది. అవునా? రైట్. నార్మల్ గా 840కి 9తో భాగిస్తే రిమైండర్ ఎంత? 3 వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఎంత కావాలి? -3 కావాలి. అంటే ఇక్కడ 9తో భాగిస్తే -3 రావాలంటే పైన ఎంత రావాలి? 6 రావాలి. ఒకసారి భాగిస్తే 3 వచ్చింది. 6 రావాలంటే ఏం చేయాలి? ఇంకొకసారి భాగించాలి. ఇంకొక 840 తీసుకోవాలి. అప్పుడు 6 వస్తుంది. కాబట్టి 2 తీసుకోవాలి. 840 into 2 టైమ్స్ తీసుకోవాలి అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి. రైట్, ఇక్కడ 2 into 0 0 4 8 8 16 1680 + 3 అంటే 1683 అనేది మనకి ఇక్కడ రిక్వైర్డ్ ఆన్సర్. రైటా? రైట్, ఇట్లా చేసుకోవాలి. ఒక్కసారి ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైతే ఇంకా నెక్స్ట్ ఇలాంటి లెక్కిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైటా? రైట్ రైట్ ఇక్కడ ఎంతవరకు నార్మల్ గా సంఖ్యలు ఇచ్చినట్లయితే వాటికి ఎల్సిఎం కట్టడం చూసాం, అట్లాగే హెచ్సిఎఫ్ కట్టడం క్యాలిక్యులేట్ చేసాం. దాని మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయన్నది ఒకసారి చూసాం. రైట్, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే భిన్నాలు ఇస్తే గనక వాటికి ఎల్సిఎం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి చూద్దాం. రైట్, చూసినట్లయితే రైట్ ఇక్కడ 6/7 అన్నాను. రైట్, ఇక్కడ 8/9 అన్నాను. రైట్, ఇక్కడ 9/7 అన్నాను. రైట్, ఇట్లా 3 సంఖ్యలు ఇచ్చాను. ఈ 3 సంఖ్యలు ఇచ్చి వీటికి హెచ్సిఎఫ్ కట్టమన్నాను, అట్లాగే ఎల్సిఎం కట్టమన్నాను. రైట్, ఇక్కడ ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం కట్టాలి. భిన్నాలు ఇస్తే ఎల్సిఎం కట్టాలి అండ్ హెచ్సిఎఫ్ కట్టాలి. ఎట్లా కడతామంటే గనక భిన్నాలు ఇచ్చినప్పుడు ఎల్సిఎం అడిగితే గనక లవంలో ఉన్న వాటికి ఎల్సిఎం కట్టాలి. అంటే అప్పర్ వాల్యూ ఎల్సిఎం కట్టాలి, లోయర్ వాల్యూకి హెచ్సిఎఫ్ కట్టాలి. రైట్ రైట్ ఇట్లాంటి భిన్నాలు ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ అడిగితే గనక పైన ఉన్న వాటికి హెచ్సిఎఫ్ కట్టాలి, కిందున్న వాటికి ఎల్సిఎం కట్టాలి. ఇది మనకి బేసిక్ కాన్సెప్ట్. రైట్, ఇవి మైండ్ లో ఉండాలి. భిన్నాలు ఇచ్చినప్పుడు ఎల్సిఎం కట్టమన్నా హెచ్సిఎఫ్ కట్టమన్నా ఏం చేయాలి అంటే గనక ఎల్సిఎం కట్టమంటే ముందు పైన వాల్యూకి ఎల్సిఎం కట్టాలి. హెచ్సిఎఫ్ కట్టాలి అంటే పైన వాల్యూకి హెచ్సిఎఫ్ కట్టాలి. కింద ఉన్న దానికి ఆపోజిట్ చేయాలి. రైటా? ఎల్సిఎం కట్టమంటే పైన దానికి ఎల్సిఎం కట్టాలి, హెచ్సిఎఫ్ కట్టమంటే పైన దానికి హెచ్సిఎఫ్ కట్టాలి. రైట్, ఇక్కడ ఎల్సిఎం చూద్దాం. రైట్, అంటే ఇక్కడ అర్థం ఏంటి? 6 8 9 ల ఎల్సిఎం బై 7 9 7 ల
హెచ్సిఎఫ్. 6, 8, 9 ఎల్సిఎం ఎంత అవుతుంది? ఇది 2, 3 అవుతుంది, ఇది 2 క్యూబ్ అవుతుంది, ఇది 3 స్క్వేర్ అవుతుంది. రైట్? ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది? రైట్, ఇజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ అవుతుంది. అంటే 9 ఇందుల 72. రైటా? రైట్. అంటే పైన 72 అవుతుంది. ఇది ఎల్సిఎం. నెక్స్ట్ కింద ఉన్న వాటికి హెచ్సిఎఫ్ కావాలి. కింద ఉన్న వాటికి హెచ్సిఎఫ్ ఎంత? కింద ఉన్న వాటికి హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? ఇక్కడ 7 ఉంది, 9 ఉంది, 7 ఉంది. మూడిట్లో కామన్ గా ఏమైనా ఉన్నాయా? ఏవి కామన్ గా లేవు. ఒక్కటి ఉంది కామన్ గా, 1 into 7, 1 into 9, 1 into 7. కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత? 1. అంటే 7 to 2/1. రైట్? ఇది మనకి ఇక్కడ పైన ఏమో ఎల్సిఎం వేసాం, కింద ఏమో హెచ్సిఎఫ్ వేసాం. 7, 9, 7 హెచ్సిఎఫ్ ఎంత అంటే 1. ఎందుకంటే ఇక్కడ కామన్ గా ఏమీ లేవు. కామన్ గా ఏముందంటే సింగిల్ ఉంది. 1 into 7, 1 into 9, 1 into 7. అంటే ఒకటే కామన్ గా ఉంది కాబట్టి 1 తీసుకోవాలి. రైట్? ఇక్కడ హెచ్సిఎఫ్ పై ఎల్సిఎం చూసినట్లయితే పైన ఉన్న వాటికి హెచ్సిఎఫ్ కట్టాలి, కింద ఉన్న వాటికి ఎల్సిఎం కట్టాలి. పైన ఉన్న వాటికి హెచ్సిఎఫ్ కట్టాలి. పైన ఉన్న వాటికి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? ఇక్కడ ఇది 2 into 3, ఇది 2 క్యూబ్, ఇది 3 స్క్వేర్. మూడింట్లో కామన్ గా ఏమన్నా ఉందా? మూడింట్లో కూడా కామన్ గా ఉండాలి. మూడింట్లో కామన్ గా ఏది లేదు, ఒకటే ఉంది. కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. కింద ఎల్సిఎం కావాలి. 7, 9, 7 ఎల్సిఎం కావాలి. ఎంత వస్తుంది? 7 4 1, 9 4 1, 7 4 7. అంటే ఇక్కడ 7 లీస్ట్ కావాలి, అట్లాగే 9 ఉంది. 9 ఏళ్ళ 63. రైట్? పైన హెచ్సిఎఫ్ 1, కింద ఎల్సిఎం 63. ఇక్కడ 1/63 ఆన్సర్. ఒకసారి గమనించాలా? భిన్నాలు ఇస్తే గనక హెచ్సిఎఫ్ కట్టడం, ఎల్సిఎం కట్టడం మనం ఇప్పుడు చూసాం. ఇక్కడ చూసినట్లయితే ఎల్సిఎం అంటే పైన దానికి ఎల్సిఎం కట్టాలి, కింద దానికి హెచ్సిఎం కట్టాలి. హెచ్సిఎఫ్ అంటే పైన దానికి హెచ్సిఎఫ్ కట్టాలి, కింద దానికి ఎల్సిఎం కట్టాలి. ఇదే మన బేసిక్ కాన్సెప్ట్. రైట్? పైన వాల్యూ 6, 8, 9 కి ఎల్సిఎం కట్టినట్లయితే మనకి ఇక్కడ 72 వచ్చింది. కింద ఉన్న 7, 9, 7 కి హెచ్సిఎఫ్ కట్టినట్లయితే ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఇక్కడ 72/1 ఇక్కడ ఆన్సర్. హెచ్సిఎఫ్ ఎంత అంటే పైన ఉన్న దానికి హెచ్సిఎఫ్ కట్టాలి, కింద ఉన్న దానికి ఎల్సిఎం కట్టాలి. పైన ఉన్న దానికి హెచ్సిఎఫ్ 6, 8, 9 కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 1. మూడింట్లో కామన్ గా ఏది లేదు. మూడింట్లో కూడా కామన్ గా ఉండాలి. హెచ్సిఎఫ్ అంటే మనం చెప్పుకున్నాం ప్రతి దాంట్లో కూడా కామన్ గా ఉండాలి. ఎల్సిఎం అంటే ప్రతి దాంట్లో అవసరం. ఏదైతే గరిష్టంగా ఉందో దాన్ని మనం తీసుకోవాలి. రైట్? ఇక్కడ ప్రతి దాంట్లో కామన్ గా 1 ఉంది కాబట్టి 1 తీసుకున్నాం. కింద ఎల్సిఎం కడితే 7, 9, 7 కి ఎల్సిఎం అంటే 7 ఇక్కడ 2 దగ్గరలో వచ్చింది. లీస్ట్ ఏది అంటే 7 కాబట్టి 7. 9 ఒకటే వచ్చింది కాబట్టి 9 తీసుకున్నాం. 9 ఏళ్ళు 63. 1/63. ఇది హెచ్సిఎఫ్, ఇది ఎల్సిఎం. ఇట్లా మనం క్యాల్కులేట్ చేయాలి. రైటా? రైట్. 4 మీటర్ల 95 సెంటీమీటర్లు, 9 మీటర్లు, 16 మీటర్ల 65 సెంటీమీటర్లు, 65 సెంటీమీటర్లు కలిగిన కొలతలను ఖచ్చితంగా కొలవగలిగిన గరిష్ట కొలమానం కొలత ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్? ఇక్కడ 4 మీటర్ల 95 సెంటీమీటర్లు, 9 మీటర్లు, అట్లాగే 16 మీటర్ల 65 సెంటీమీటర్లు, 4 మీటర్ల 95 సెంటీమీటర్లు, 9 మీటర్లు, 16 మీటర్ల 65 సెంటీమీటర్లు కలిగిన కొలతలు గల కొన్ని క్లాత్స్ కావచ్చు, కొన్ని వస్తువులు కావచ్చు, కొన్ని ఐటమ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. ఈ కొలతలు కలిగినటువంటి ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి. అయితే
ఈ ఐటమ్స్ ని ఖచ్చితంగా కొలవడానికి మనకు కావలసినటువంటి గరిష్ట కొలత ఎంత, వాటిని కొలవడానికి ఒక స్కేల్ కావాలి. ఆ స్కేలు ఖచ్చితంగా కొలవాలనుకుంటే కనుక గరిష్ట పరిమాణం కలిగినటువంటి గరిష్ట కొలత కలిగినటువంటి స్కేల్ తాలూకా ప్రమాణం ఎంత, కొలత ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, మనం చూడాల్సింది ఎప్పుడు కూడా మనం ఏం మాట్లాడుకున్నాం, కామన్, మల్టిపుల్, అట్లాగే కామన్ ఫ్యాక్టర్ గురించి మనం డిస్కస్ చేశాం. రైట్, ఏం మాట్లాడుకున్నాం, కామన్, మల్టిపుల్, అట్లాగే కామన్ ఫ్యాక్టర్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. కామన్ మల్టిపుల్ అండ్ కామన్ ఫ్యాక్టర్. రైట్, మరి కామన్ మల్టిపుల్ అంటే ఏం మాట్లాడుకున్నాం, కామన్ మల్టిపుల్ అంటే కనుక ఇచ్చినటువంటి కొలతలతో లేకపోతే ఇచ్చినటువంటి సంఖ్యలతో భాగించినట్లయితే, ఇచ్చినటువంటి సంఖ్యలతో భాగింపబడే, ఇచ్చినటువంటి సంఖ్యలతో భాగింపబడే, లతో భాగింపబడే, ఇచ్చినటువంటి సంఖ్యలతో భాగించేటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది మనకి కామన్ మల్టిపుల్ అంటాం. కామన్ ఫ్యాక్టర్ అంటే ఇచ్చినటువంటి సంఖ్యలకి వేరే దానితో భాగించినట్లయితే, అంటే భాగింపబడి ఇక్కడ సమ్ వాల్యూ తీసుకున్నాం, 16 అన్నా, 24 అన్నా అండ్ 32 అట్లా ఏవో తీసుకున్నాం. వీటి తాలూకా ఎల్సిఎం ఎంత అవుతుంది, 540 అనుకుందాం. 540 అయితే కనుక అంటే వీటితో దీనికి భాగించాలి. వీటితో భాగించినట్లయితే అది కామన్ మల్టిపుల్ అంటాము. అలాగే భాగింపబడేది, రైట్, ఇక్కడ 16, 24, 32ల హెచ్సిఎఫ్ అనేది 4 అనుకుందాం. రైట్, హెచ్సిఎఫ్ అనేది 4 అనుకుందాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ 4 చే వీటికి భాగించాలి. వీటిచే భాగింపబడేది కామన్ మల్టిపుల్ అన్నా, వీటిని భాగించేది కామన్ ఫ్యాక్టర్ అన్న. ఈ రెండు కాన్సెప్ట్లు మనకి ఇక్కడ గుర్తుండాలి. రైట్, మరి ఇక్కడ కామన్ మల్టిపుల్ వస్తుందా, కామన్ ఫ్యాక్టర్ వస్తుందా అంటే ఈ రెండింటిని ఒకసారి అబ్జర్వ్ చేయాలి. రైట్, ఇక్కడ ఏమన్నాం లెక్కలో 4 మీటర్ల 95 సెంటీమీటర్లు, 9 మీటర్లు, 16 మీటర్ల 65 సెంటీమీటర్లు కలిగిన కొలతలను ఖచ్చితంగా కొలవడానికి గరిష్ట కొలమానం ఎంత అంటే వీటిని కొలవడానికి ఒక స్కేల్ కావాలి. వాటిని కొలవడానికి ఒక స్కేల్ కావాలి. ఆ స్కేల్ యొక్క గరిష్ట కొలత ఎంత ఉంటుంది, వీటిని ఖచ్చితంగా కొలవాలంటే గనక అని అడుగుతున్నాడు. రైట్, మరి వీటిని కొలవడానికి ఒక స్కేల్ కావాలంట. రైట్, ఇప్పుడు స్కేల్ కొలత సమ్ ఏదో అనుకుందాం. స్కేల్ తాలూకా పొడవు రైట్ ఒక 10 సెంటీమీటర్లు అనుకుందాం. స్కేల్ తాలూకు పొడవు ఒక 10 సెంటీమీటర్లు అనుకుందాం. ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 4 మీటర్లు 95 సెంటీమీటర్లు, 9 మీటర్లు, 16 మీటర్లు 65 సెంటీమీటర్లు కలిగినటువంటి కొలతలను కొలవడానికి 10 సెంటీమీటర్లు కలిగినటువంటి ఒక స్కేల్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఇక్కడ 10 సెంటీమీటర్లు కలిగిన ఒక స్కేల్ ని యూజ్ చేస్తున్నాం. రైట్, ఇప్పుడు మనం చేసే పని ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 10 సెంటీమీటర్ల స్కేలుతో ఈ కొలతలను కొలుస్తామా, లేక ఈ కొలతలతో ఈ 10 సెంటీమీటర్ల స్కేల్ ను కొలుస్తామా? ఒకసారి అబ్జర్వ్ చేశారు. రైట్, ఇక్కడ 10 సెంటీమీటర్ల స్కేల్ ను మనం తీసుకున్నాం. దేనికి, ఈ కొలతలను ఖచ్చితంగా కొలవడానికి కావాల్సినటువంటి గరిష్ట కొలమానం ఎంత అంటే ఒక 10 సెంటీమీటర్లని మనం అనుకుని ఆ స్కేల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ స్కేలుతో ఈ 10 సెంటీమీటర్ల స్కేల్ తో దీన్ని కొలుస్తామా, వీటితో ఈ 10 సెంటీమీటర్ల స్కేల్ ను కొలుస్తామా అంటే 10 సెంటీమీటర్ల స్కేల్ తో ఈ కొలతను కొలుస్తాం. స్కేల్ తోనే కదా కొలిచేది, స్కేల్ ను కొలవం. స్కేల్ తో కొలుస్తున్నాం అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వీటితో భాగింపబడేది 540. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ 540ని
ఈ 540ని వీటితో కొలుస్తున్నాము, రైటా? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏముంది? వీటితో భాగింపబడేది 540, వీటితో కొలిచేది 540. అంటే ఈ 540 అనే దాన్ని కొలవడానికి దీన్ని ఉపయోగిస్తున్నాం. ఇక్కడ దీన్ని చూసినట్లయితే దీనితో ఇవి భాగిస్తున్నాం, దీనితో వీటిని భాగిస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాం? ఇక్కడ దీనితో దీన్ని కొలుస్తున్నాం. అంటే వీటిని కొలవడానికి ఉపయోగించేది 4. ఒకసారి చూడండి, ఇక్కడ 540ని కొలవడానికి 16, 24, 32 యూజ్ చేస్తున్నాం. ఎందుకు? దీనికి వీటితో భాగిస్తున్నాం. ఇక్కడ వచ్చేటప్పటికి 16, 24, 32 కొలవడానికి 4 ఉపయోగిస్తున్నాము, వీటిని 4తో భాగిస్తున్నాము. రైట్, ఇది ఒకలా ఉంది కదా? ఒకసారి చూడండి, 10 సెంటీమీటర్లతో దీన్ని కొలుస్తున్నాము, 4తో దీన్ని భాగిస్తున్నాం. అంటే ఇది ఏంటంటే ఇది కామన్ ఫ్యాక్టర్ కిందకు వస్తుంది. అది ఒకసారి అబ్జర్వ్ చేయాలి. చాలా మందిలో ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. LCM వాడాలా, HCF వాడాలని ప్రతి క్వశ్చన్ లో ఎంత ప్రాక్టీస్ చేసినప్పటికీ ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌట్ వస్తుంది. HCF LCM ఏం వాడాలి, ఏం వాడాలి అంటే ఆ డౌట్ రాకూడదు అనుకుంటే కనుక మన మైండ్ లో ఒకటే ఒక కాన్సెప్ట్, దీనితో వీటితో భాగింపబడేది కామన్ మల్టిపుల్, వీటిని భాగించేది కామన్ ఫ్యాక్టర్. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? వీటిని కొలుస్తున్నాము, వీటిని కొలుస్తున్నామంటే వీటిని భాగిస్తున్నాం. వీటిని భాగించేది ఏంటి? వీటిని భాగించేది కామన్ ఫ్యాక్టర్, వీటిని కొలిచేది కామన్ ఫ్యాక్టర్. కాబట్టి ఇక్కడ HCF మనం వాడుతున్నాం, అది మైండ్ లో పెట్టుకోవాలి. రైట్, ఇక్కడ చూసినట్లయితే మనం ఏం కట్టాలి? ఫైనల్ ఇక్కడ HCF కట్టాలి. HCF కట్టినట్లయితే రైట్, ఇక్కడ HCF కట్టినట్లయితే ఇవన్నీ కూడా మీటర్లు అండ్ సెంటీమీటర్లు మిక్సప్ అయి ఉన్నాయి కాబట్టి మొత్తాన్ని మనం సెంటీమీటర్లు మార్చినట్లయితే ఇది 495 సెంటీమీటర్లు, ఇది 900 సెంటీమీటర్లు, ఇది 1665 సెంటీమీటర్లు. రైట్, ఇది 495 సెంటీమీటర్లు, ఇది 900 సెంటీమీటర్లు, ఇది 1665 సెంటీమీటర్లు. టోటల్ అన్ని కలిపి ఒక ప్రమాణం కింద మార్చాం. రైట్, దీనికి ఇప్పుడు HCF క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 495ని 3 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 11, అట్లాగే 900ని 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఈ 1665ని 3 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 37 అని రాయొచ్చు. 3 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 37 అని రాయొచ్చు. రైట్, ఇక్కడ HCF ఎంత అవుతుంది? HCF ఎంత వస్తుంది అంటే గనక రైట్, ఇక్కడ అన్నిట్లో కామన్ ఉండేది లీస్ట్ ఉండేది తీసుకోవాలి. రైట్, అన్నిట్లో కామన్ ఉంది 3, అన్నిట్లో కూడా కామన్ గా ఉంది 3, అన్నిట్లో కామన్ గా ఉంది. లీస్ట్ వచ్చేసి 3 స్క్వేర్ రైట్ ఇంటూ 5 అన్నిట్లో కామన్ ఉంది. 5 యొక్క లీస్ట్ ఘాతం వచ్చేటప్పటికి 5/1. నెక్స్ట్ 2 ఎక్కడా లేదు, నెక్స్ట్ 11 ఎక్కడా లేదు. రైట్, ఇక్కడ సరిపోతుంది 3 స్క్వేర్ ఇంటూ 5. రైట్, ఇక్కడ 9×5 45 వస్తుంది, 9×5 45. రైట్, ఇది మనకి ఇక్కడ HCF వచ్చింది. రైట్, ఇప్పుడు ఏమన్నాం? 4 మీటర్లు 95 సెంటీమీటర్లు, 9 మీటర్లు 16 మీటర్లు 65 సెంటీమీటర్లు కలిగిన కొలతలను ఖచ్చితంగా కొలవడానికి గరిష్ట కొలమానం ఎంత? రైట్, అదే 45 సెంటీమీటర్ల స్కేల్ అనేది ఇక్కడ అవసరం అండి. 45 సెంటీమీటర్ స్కేల్ అనేది అవసరం. రైట్, ఇక్కడ HCF కట్టాలి. ఎందుకు కట్టాలి అంటే మనం ఇక్కడ డిస్కస్ చేసాం. రైట్, కామన్ మల్టిపుల్ అంటే గనక వీటితో భాగించేది, వీటితో భాగింపబడేది కామన్ మల్టిపుల్, వీటిని భాగించేది కామన్ ఫ్యాక్టర్. వీటిని కొలుస్తున్నాం కాబట్టి, వీటిని దీంతో కొలుస్తున్నాం కాబట్టి కామన్ ఫ్యాక్టర్. కామన్ ఫ్యాక్టర్ అంటే మనం HCF క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఈ లెక్కలో మనం HCF అనేది క్యాలిక్యులేట్ చేసాం. రైట్, రైట్. మూడు ట్రాఫిక్ కోడళ్ల యందు కలిగిన ట్రాఫిక్ సిగ్నల్స్
48 సెకండ్లు, 72 సెకండ్లు, 108 సెకండ్లకు ఒక్కసారి వెలుగుచుండెను. అవి అన్నీ కలిసి ఉదయం 8:20 వెలిగినట్లయితే మరలా ఎప్పుడు ఒకేసారి వెలుగును. రైట్, ఇది క్వశ్చన్ అండి. రైట్, 3 ట్రాఫిక్ కోడలు ఉన్నాయండి. 3 ట్రాఫిక్ కోడల నందు 3 ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి. ఒక్కొక్క ట్రాఫిక్ సిగ్నల్ ఒక్కొక్క దగ్గర ఉంది. రైట్, ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఏమొచ్చి 48 సెకండ్లకు ఒకసారి మోగుతుంది. ఇంకొక ట్రాఫిక్ సిగ్నల్ ఏమొచ్చి 72 సెకండ్లకు ఒకసారి మోగుతుంది. ఇంకొక ట్రాఫిక్ సిగ్నల్ వచ్చేసి 108 సెకండ్లకు ఒకసారి మోగుతుంది, వెలుగుతుంది. అవి అన్నీ కలిసి ఉదయం 8:20 ఒకసారి వెలిగినట్లయితే మళ్ళీ ఎప్పుడు ఒకేసారి వెలుగుతాయి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటి? ఎల్సిఎం కట్టాలా, హెచ్సిఎఫ్ కట్టాలా అన్నదే మాకున్న కాన్సెప్ట్. రైట్, ఇక్కడ చూద్దాం. రైట్, చూసినట్లయితే ఇది ఒక లైట్ ఏమో 48 సెకండ్లకు వెలుగుతుంది, ఇంకోటి 72 సెకండ్లు వెలుగుతుంది, ఇంకొకటి 108 సెకండ్లకు వెలుగుతుంది. రైట్ రైట్, ఇది 48 సెకండ్లకు వెలుగుతుంది, ఇది 72 సెకండ్లకు వెలుగుతుంది, ఇది 108 సెకండ్లకు వెలుగుతుంది. మరి హెచ్సిఎఫ్ ఎల్సిఎం అన్నది మనకి ఇక్కడ కన్ఫ్యూజన్. రైట్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. రైట్, ఎల్సిఎం పెద్దగా ఉంటుందా, హెచ్సిఎఫ్ పెద్ద వాల్యూ ఉంటుందా? ఇందులో లీస్ట్ కామన్ మల్టిపుల్ కనిష్ట సామాన్య గుణిజము అన్నాం. రైట్, ఇక్కడ గరిష్ట సామాన్య భాజకము అన్నాం, హెచ్సిఎఫ్ అన్నాం. ఇందులో ఇది హైయెస్ట్ వాల్యూ, ఇది లీస్ట్ వాల్యూ జనరల్ గా అయితే. కానీ ఈ 2 వాల్యూస్ ని కంపారిజన్ చేస్తే కొన్ని సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ ని ఎల్సిఎం ని కలిపి కంపారిజన్ చేసినట్లయితే ఏది పెద్దగా ఉంటుందంటే ఎల్సిఎం పెద్దగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి లెక్కలో కూడా ఎల్సిఎం అనేది బిగ్ వాల్యూస్ వస్తాయి, హెచ్సిఎఫ్ అనేది స్మాల్ వాల్యూ వస్తుంది. ఇందాక ఒక లెక్క చూసాం, 16, 24, 32 చూసుకున్నట్లయితే హెచ్సిఎఫ్ 540 గాను, హెచ్సిఎఫ్ 4 గాను, ఎల్సిఎం 540 గాను ట్రీట్ చేయడం జరిగింది. అది ఎగ్జాంపుల్ అంటే కరెక్ట్ వాల్యూ కాదు. అట్లా తీసుకున్నట్లయితే కనుక ఎల్సిఎం అనేది గరిష్టంగా ఉంటుంది, హెచ్సిఎఫ్ అనేది కనిష్టంగా ఉంటుంది. జనరల్ గా ఎల్సిఎం అంటే కనిష్ట సామాన్య గుణిజం, లీస్ట్ కామన్ మల్టిపుల్. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకం. కానీ ఈ రెండింటినీ కంపారిజన్ చేసినట్లయితే ఏది పెద్ద వాల్యూ అంటే ఎల్సిఎం అనేది పెద్ద వాల్యూ, హెచ్సిఎఫ్ అనేది చిన్న వాల్యూస్ అనేవి రావడం జరుగుతుంది. రైట్, మరి దాన్ని కంపారిజన్ చేసినట్లయితే ఇక్కడ 45 సెకండ్లకు ఒకసారి, ఇది 72 సెకండ్లకి ఇంకో లైట్ వెలుగుతుంది, 108 సెకండ్లకి ఇంకొక లైట్ వెలుగుతుంది. ఇవి అన్ని 3 కలిసి ఉదయం 8:20 వెలిగాయంట. మళ్ళీ ఎప్పుడు వెలుగుతాయి, ఒకేసారి ఎప్పుడు వెలుగుతాయి అన్నాడు. మరి ఒకేసారి వెలగాలి అంటే గనక ఈ 3 ఒకే టైంలో వెలిగాయి. వెలిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో ఒకేసారి వెలగాలి. ఒకేసారి వెలగాలి అంటే తక్కువగా ఎంత టైం తీసుకుంటాయి అంటే గనక 108 సెకండ్లు కనీసం ఉండాలండి. ఇప్పుడు ఈ 3 వేరు కాలాలు బట్టి వెలుగుతున్నాయి, ఒకేసారి వెలిగాయి. వెలిగిన తర్వాత నెక్స్ట్ వెలగాలి అంటే ఇది 48 సెకండ్ల తర్వాత వెలుగుతుంది, ఇది 72 సెకండ్ల తర్వాత వెలుగుతుంది, ఇది నెక్స్ట్ 108 సెకండ్ల తర్వాత వెలుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది 48 సెకండ్లకు మోగుతుంది, ఇంకొక 72 సెకండ్లు దాటిన తర్వాత ఇది మోగుతుంది, ఇది వెలిగిన 108 సెకండ్ల తర్వాత మళ్ళీ అది వెలుగుతుంది. అంటే వాటి ఇండివిజువల్ టైమ్స్ ఇవి. కానీ 3 ఒకేసారి సింక్ అవ్వాలి. 3 ఒకేసారి సింక్ అవ్వాలంటే 108 సెకండ్లు దాటిన తరువాతే పాజిబుల్ అవుతుంది తప్ప 108 సెకండ్ల లోపల ఎక్కడ పాజిబుల్ అవ్వదు. రైట్, ఫస్ట్ ఒకసారి వెలిగిన తర్వాత 48 సెకండ్లకు ఫస్ట్ వెలిగింది, మిగతా 2 వెలుగుతాయా?
వెలగవు. ఎందుకంటే దీనికి 72 సెకండ్ల టైం ఉంది. 72 సెకండ్ల తర్వాత వెలుగుతుంది. దీనికి 108 సెకండ్ల టైం ఉంది. 108 సెకండ్ల తర్వాతే వెలుగుతుంది. మొత్తానికి 3 ఒకేసారి వెలగాలి అంటే గనక ఏం జరగాలి? ఇక్కడ 108 సెకండ్లు దాటితే గాని వెలగడానికి అవకాశం లేదు. రైటా? అంటే దీంట్లో పెద్ద వాల్యూ ఏదైతే ఉందో, దీంట్లో ఎక్కడైతే గ్యాప్ ఎక్కువ ఉందో, టైం గ్యాప్ ఎక్కడైతే ఎక్కువ ఉందో దీనికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఈ టైం దాటిన తరువాతనే అవకాశం ఉంటుంది, తప్ప లోపట అవకాశం ఉండదు. అంటే దీనికి ఖచ్చితంగా దాటినటువంటి వాల్యూ అవ్వాలి. దీనికి దాటినటువంటి వాల్యూ అవ్వాలి. అంటే దీనికి మల్టిపుల్ అవుతుందా, ఫ్యాక్టర్ అవుతుందా? దీనికి ఫ్యాక్టర్ అయ్యింది అనుకో. 108 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 108 ఉండొచ్చు, 108 కంటే తక్కువ ఉండొచ్చు. 108 దాటిన ఫ్యాక్టర్ ఉంటుందా? ఉండదు. 108 యొక్క ఫ్యాక్టర్ అనేది 108 అవ్వచ్చు, 108 కంటే తక్కువ అవ్వచ్చు, కానీ 108కి ఎప్పుడు దాటదు. ఫ్యాక్టర్స్ ఎంతవరకు ఉంటాయి? ఆ సంఖ్య ఎంత అయితే ఉందో దాని వరకే ఫ్యాక్టర్స్ ఉంటాయి. రైట్? ఇక్కడ 4 తీసుకున్నాం. 4 యొక్క కారణాంకాలు ఏం చెప్తాం? 1 చెప్తాం, 2 చెప్తాం, 4 చెప్తాం. అంతే. 4 దాటదు. 8 ఉంది. 8 యొక్క కారణాంకాలు అంటే ఏం చెప్తాం? 1 చెప్తాం, 2 చెప్తాం, 4 చెప్తాం, 8 చెప్తాం. అంతకు మించి కారణాంకాలు అనేవి ఉండవు. అంతకు మించి కారణాంకాలు ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. రైట్? అంటే 108కి 108 వరకే ఫ్యాక్టర్స్ ఉంటుంది, లేదా 108 కంటే చిన్న వాల్యూ అనేది ఉంటుంది తప్ప 108 దాటదు. కానీ మనకి ఇక్కడ ఈ 3 లైట్లు వెలగాలి, ఒకేసారి వెలగాలి అంటే గనక, నెక్స్ట్ స్టెప్ లో ఒకేసారి వెలగాలి అంటే గనక కనీస సమయం 108 సెకండ్లు దాటాలి అని మనం అనుకున్నాం. కానీ ఇక్కడ 108 సెకండ్లకే డ్రాప్ అవుట్ అయిపోతుంది. ఎప్పుడు? హెచ్సిఎఫ్ లో, కామన్ ఫ్యాక్టర్ లో. ఫ్యాక్టర్ గురించి మాట్లాడినట్లయితే 108 సెకండ్లకు లోపట్నే మనకు అక్కడ ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ అనేది మనం తీసుకోవడానికి అవకాశం లేదు. అంటే మనం ఇక్కడ తీసుకోవాల్సిన ఆన్సర్ ఏంటి? ఖచ్చితంగా మల్టిపుల్ కట్టాల్సిందే. అది ఇక్కడ రీజన్. ఎందుకు ఇక్కడ ఎల్సిఎం కడతాం అంటే అది రీజన్. రైటా? రైట్. ఒక్కసారి చూడండి. ఇక్కడ ఇది 48 సెకండ్లకు మోగుతుంది, ఇది 72 సెకండ్లకు ఒకసారి మోగుతుంది, 108 సెకండ్లకు ఒకసారి మోగుతుంది. ఈ 3 కలిపి ఉదయం 8:20 సెకండ్లకి 20 నిమిషాలకు మోగినాయి, వెలిగిన తరువాత నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ ఎప్పుడు ఒకేసారి వెలుగుతాయి అంటే గనక కనీసం 108 సెకండ్లు దాటితే గాని వెలగవు. 108 సెకండ్లు దాటకపోతే ఫ్యాక్టర్ అవుతుంది. కానీ ఇక్కడ 108 సెకండ్లు దాటిపోయింది కాబట్టి మనకు ఫ్యాక్టర్ అవ్వదు. ఏమవుతుంది? మల్టిపుల్ అవుతుంది. అంటే ఇక్కడ కట్టాల్సింది కామన్ మల్టిపుల్, అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కట్టాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి? కసాగ్ కట్టాలి. రైట్? ఇక్కడ కట్టినట్లయితే రైట్, ఇక్కడ కసాగ్ ఎంత వస్తుంది? రెండు 4, 2 4 8, 2 3 6, 2 6 12, 2 5 10, 2 4 8. దీన్ని చూసినట్లయితే 2 1 2, 2 4, 2 1836, 2 27 54. రైట్? ఇక్కడ దీన్ని చూసినట్లయితే 3 4 12, 3 6 18, 3 9 27. రైట్? దీన్ని చూసినట్లయితే 2 4, 2 3 6 9. రైట్? దీన్ని చూసినట్లయితే 3 1 3, 3 3 9. రైట్? మొత్తం మళ్ళీ 2 4 4 8 8 16, 16 3 48, 48 ఇంటూ 9, 9 72, 9 36 7 43. రైట్? ఇక్కడ ఎంత వచ్చింది? 432 వచ్చిందండి. అంటే ఎంత ఉంది ఇక్కడ? 432 సెకండ్లు పట్టింది. 432 సెకండ్ల తరువాత ఈ 3 ఒకేసారి వెలుగుతాయి. ఈ 3 లైట్లు ఎప్పుడు వెలుగుతాయి? 432 సెకండ్ల తరువాత వెలుగుతాయి. 432 సెకండ్లు అంటే మరి ఎంత సమయానికి వెలుగుతుంది అని అన్నాడు. యాక్చువల్ గా ముందు ఎప్పుడు వెలిగింది? 8 గంటల 20 నిమిషాలు వెలిగింది. దీని తరువాత 432 సెకండ్లు. 432 సెకండ్లు అంటే ఎంత అవుతుంది?
ఒక నిమిషానికి 60 సెకండ్లు. ఒక నిమిషానికి 60 సెకండ్లు. రైట్, ఇక్కడ ఒక నిమిషానికి 60 సెకండ్లు అంటే 432 సెకండ్లు. 432 సెకండ్లు అంటే కనుక బై 60. దీన్ని భాగించినట్లయితే రైట్, ఇక్కడ 72/10 వచ్చింది. 72/10 అంటే 17 70 అండ్ 2/10. 2/10. 2/10 అంటే ఎంత అవుతుంది? రైట్, ఇక్కడ 7 నిమిషాల 2/10 సెకండ్. 2/10 సెకండ్లు అంటే ఎంత వస్తుంది? ఇజ్ ఈక్వల్ టు 7 నిమిషాలు అండ్ 2/10 ఇంటూ 60 అంటే ఎంత వస్తుంది? 12 సెకండ్లు. అంటే ఇక్కడ 7 నిమిషాల 12 సెకండ్లు వస్తుంది. అంటే 8 గంటల 20 నిమిషాలకు మోగింది. 8 గంటల 20 నిమిషాలకు వెలిగినాయి. ఆ తర్వాత ఎంత పోతుంది? 8 గంటల 20 నిమిషాలు ప్లస్ 7 నిమిషాల 12 సెకండ్లు అంటే 8 గంటల 27 నిమిషాల 12 సెకండ్లకు మోగుతాయి. ఇది మనకి ఇక్కడ కావాల్సినటువంటి ఆన్సర్. రైట్ రైట్, ఇక్కడ ఎంత వచ్చిందంటే ఎల్సిఎం అనేది 432 వచ్చింది. 432 సెకండ్లు అండి. 432 సెకండ్లు. ఒక నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి ఇక్కడ 7 నిమిషాల 2/10 సెకండ్లు వచ్చింది. 2/10 సెకండ్స్ అంటే ఎంత వస్తుంది? 12 సెకండ్స్. 12 సెకండ్లు కాబట్టి 7 నిమిషాల 12 సెకండ్లు. ఈ 8 గంటల 20 నిమిషాలకి 7 గంటల 7 నిమిషాల 12 సెకండ్లు కలిపినట్లయితే 8 గంటల 27 నిమిషాల 12 సెకండ్లు మనకి ఇక్కడ ఆన్సర్. రైట్, సంఖ్యల యొక్క లబ్ధం రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఆ రెండు సంఖ్యల ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ లబ్ధానికి సమానము అనేది ఒకట ఫార్ములా ఉందండి. ఇక్కడ ఏమన్నారు? రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఆ రెండు సంఖ్యల ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ లబ్ధానికి సమానం అని మనకి ఇక్కడ చెప్తున్నాడు. రైట్, ఒకసారి చూసేద్దాం. చెప్పేది ఎప్పుడు మనం నమ్మొద్దు. రైట్, చూసినట్లయితే కనుక ఒక రెండు సంఖ్యలు తీసుకుందాం. 16 ఉంది, అట్లాగే 24 ఉంది. అంటే ఈ రెండు సంఖ్యలు తీసుకున్నాం. ఈ రెండు సంఖ్యలు తీసుకున్నట్లయితే ఈ రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఎంత అవుతుంది? 24 ఇంటూ 16. 24 ఇంటూ 16. తీసి చూసినట్లయితే 384. రైట్, 384 24 16. రైట్, ఇప్పుడు మనం ఎల్సిఎం కడదాం. రైట్, దీని కారణంగా ఉన్నట్లయితే ఇది 2/4, ఇది 2 cube into 3. రైట్, ఇది 2/4, ఇది 2 cube into 3. రైట్, ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది? ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసినట్లయితే గరిష్టంగా ఉండాలి. ఇక్కడ 2/4 గరిష్టం. నెక్స్ట్ 3 ఉంది, 3కి ఇంకేం లేదు, ఒక్క 3 కాబట్టి 16 48. రైట్, అట్లాగే హెచ్ఎఫ్ కట్టినట్లయితే హెచ్ఎఫ్ ఏమవుతుంది? కామన్ గా ఉండాలి, కనిష్టంగా ఉండాలి. కామన్ గా ఒక 2 ఉంది. 2 యొక్క కనిష్ట విలువ 2 అంటే 8. రైట్, ఇక్కడ ఏమన్నా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అట్లాగే హెచ్సిఎఫ్ లను మల్టిప్లికేషన్ చేసినట్లయితే 48 ఇంటూ 8. రైట్, 8 64, 4 32, 6 38, 384. రైట్, ఇక్కడ ఏమొచ్చినాయి? ఈ రెండు ఈక్వల్ గా వచ్చినాయా? వాడు ఏం చెప్పాడు? రెండు సంఖ్యల యొక్క లబ్ధం అనేది ఆ రెండు సంఖ్యల ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ లబ్ధానికి సమానము అని మనకు చెప్తున్నాడు. అదే ఒకసారి చూసాము. రెండు సంఖ్యలు తీసుకున్నాం. 16 అండ్ 24 అనే ఒక రెండు సంఖ్యలు తీసుకొని వాటిని మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఎంత వచ్చింది? 384 వచ్చింది. అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ అనేది 384 వచ్చింది. అట్లాగే ఈ రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం కట్టాం, 48 వచ్చింది. హెచ్ఎఫ్ కట్టాం, 8 వచ్చింది. ఈ రైట్ సైడ్ వాల్యూ ఏదైతే ఉందో ఎల్సిఎం హెచ్ఎఫ్ మల్టిప్లికేషన్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే 48 ఇంటూ 8 వచ్చిందంటే 384.
ఈ రెండు ఈక్వల్ వచ్చినాయా? ఇదే వాడు మనకు చెప్తున్నాడు. రైట్, ఈ సూత్రాన్ని బేస్ చేసుకుని మనం కొన్ని లెక్కలు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఎట్లా వస్తాయంటే మనం లెక్కను బట్టి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రైట్, అవి ఒకసారి చూసినట్లు రెండు సంఖ్యల నిష్పత్తి 15:11 మరియు వాటి హెచ్సిఎఫ్ 13 అయినా ఆ సంఖ్యలను కనుగొనండి. రైట్, ఇక్కడ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చాడండి 15:11 అంట. వాటి యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చాడు 13 అయినా ఆ సంఖ్యలు కనుక్కోండి అంటున్నాడు. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒకసారి ఫార్ములా బేస్ చూద్దాం. ఫార్ములా బేస్ చూసినట్లయితే ఏం చెప్పుకున్నాం? రెండు సంఖ్యల యొక్క లబ్ధము వాటి యొక్క హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎం లబ్ధానికి సమానము అన్నాడు. రైట్, ఇక్కడ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చాడంటే ఒక సంఖ్య 15x అయితే ఇంకొక సంఖ్య ఏమవుతుంది? 11x అవుతుంది. ఒక సంఖ్య 15x అయితే ఇంకో సంఖ్య ఏమవుతుంది? 11x అవుతుంది. రైట్, ఇక్కడ మరి హెచ్ఎఫ్ ఇచ్చాడు. హెచ్ఎఫ్ ఎంత ఇచ్చాడు? హెచ్సిఎఫ్ 13 ఇచ్చాడు. రైట్, మరి ఇక్కడ ఎల్సిఎం కదా. ఎల్సిఎం అంటే అర్థం ఏంటి? కామన్ గా లేనివి గరిష్టంగా ఉన్నది ఎల్సిఎం ఇక్కడ అవుతుంది. కామన్ గా లేనిది గరిష్టంగా ఉన్నది ఇక్కడ మనకి ఎల్సిఎం. రైట్, దాన్ని చూసినట్లయితే ఇది 15 x, ఇది 11 x. రైట్, ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది? కామన్ ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. x యొక్క గరిష్ట ఘాతం x యొక్క గరిష్ట ఘాతం x⁴1 కాబట్టి x⁴1 ఇంటూ 15 ఉంది. 15 ఇంకెక్కడా లేదు కాబట్టి 15 తీసుకుందాం. 11 ఉంది, ఎక్కడ లేదు కాబట్టి 11 తీసుకుందాం. అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 165x. రైట్, 165x ఇది ఎల్సిఎం. మనకి సూత్రం ఏముంది? రెండు సంఖ్యల యొక్క లబ్ధం అంటే 15x ఇంటూ 11x ఇజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అని మనం చెప్పుకున్నాం. రైటా? రైట్, ఇక్కడ ఒక x పోతుంది. పోయిన తర్వాత 11 1 11 11 5 55 15కి 15 పోయింది. రైట్, x వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ 13 వచ్చింది. అంటే x వాల్యూ 13 కాబట్టి ఆ సంఖ్యలు ఏంటి? ఇక్కడ ఒకటేమో 15x అంటే 15 ఇంటూ 13, ఇంకొకటి 11x అంటే 11 ఇంటూ 13. రైట్, దీన్ని చూసినట్లయితే 13 45 4 5 10 15 4 19 195 ఒకటి అయింది. అట్లాగే 143 ఇంకొకటి. ఈ రెండు మనకి ఇక్కడ కావాల్సినటువంటి సంఖ్యలు. రైట్, ఇది జనరల్ గా ఫార్ములా ప్రకారం మనం చేయాల్సినటువంటి తీరు. రైట్, ఒక్కసారి చూడండి. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 15:11 అన్నాడు. వాటి యొక్క హెచ్సిఎఫ్ 13 అన్నాడు. ఆ సంఖ్యలు కనుగొనండి అని మనకి ఇక్కడ ఇచ్చాడు. రైట్, దాన్ని చూసినట్లయితే రెండు సంఖ్యల నిష్పత్తి 15:11 కాబట్టి ఒకటి 15x అయితే ఇంకొకటి 11x అవుతుంది. హెచ్సిఎఫ్ అనేది 13 ఇచ్చాడు. ఈ రెండు సంఖ్యల ఎల్సిఎం ఏమవుతుంది? 15x 11x అయితే ఎల్సిఎం 165x అవుతుంది. రైటా? రైట్, రెండు సంఖ్యల లబ్ధం 15x ఇంటూ 11x ఇజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ ఇంటూ ఎల్సిఎం. హెచ్ఎఫ్ అంటే 13 ఇంటూ ఎల్సిఎం 165x. దీన్ని సింపుల్ గా ఏం చేసినట్లయితే x 13 వచ్చింది. ఈ 13 ఇందులో వేస్తే కనుక మనకి కావాల్సినటువంటి సంఖ్యలు అనేవి వచ్చింది. ఇది ప్రొసీజర్ ప్రకారం. మరి ఇదే ప్రొసీజర్ ప్రకారం చేస్తాం. కాకపోతే ఇలాంటి ఎక్స్ లేకుండా కొద్దిగా థింకింగ్ చేయాలి. రైట్, థింక్ చేసినట్లయితే ఇక్కడ 15:11 అన్నాం. బేటా 15:11. రైట్, హెచ్సిఎఫ్ ఎంత? 13. హెచ్సిఎఫ్ ఎంత? 13. ఇలాంటి లెక్క ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే
ఆ సంఖ్యలు 15 ఇంటూ 13 ఒకటి, అట్లాగే 11 ఇంటూ 13 ఒకటి. ఇవే ఆన్సర్లు. డైరెక్ట్ గా వేసేయాలి. ఇదంతా లెక్క అంతా చేయకూడదు. రైట్, ఇట్లాంటి లెక్క ఇచ్చినప్పుడు ఈ లెక్క అంతా చేయకూడదు. 15:11 నిష్పత్తిలో ఉన్నాయి రెండు సంఖ్యలు. వాటి యొక్క హెచ్సిఎఫ్ 13 అయితే గనక ఆ సంఖ్యలు ఏంటి అంటే ఒకటేమో 15 ఇంటూ 13 అవుతుంది, ఒకటేమో 11 ఇంటూ 13 అవుతుంది. 15 ఇంటూ 13 అంటే ఇది 195, అట్లాగే ఇది ఎంత అవుతుంది 143. డైరెక్ట్ గా వేసేసేయడమే, గుర్తుపెట్టుకోవాలి. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చి వాటి యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చి ఆ రెండు సంఖ్యలు ఏంటి అంటే గనక ఇట్లా డైరెక్ట్ గా వేసేయడమే. 15 ఇంటూ 13 అండ్ 11 ఇంటూ 13. ఆ నిష్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి హెచ్సిఎఫ్ తో మల్టిప్లికేషన్ చేసినట్లయితే అదే మనకు కావాల్సినటువంటి వాల్యూస్. రైట్, ఇంతే సింపుల్. ఇది మాత్రం వేయాలి, ఇదంతా చేయకూడదు. రైటా, రెండు సంఖ్యల నిష్పత్తి 7:9, వాటి ఎల్సిఎం 693 అయినా ఆ సంఖ్యలను కనుగొను. దీనికి కూడా అంతే ప్రొసీజర్ మొత్తం చేయకూడదండి. ఏదైతే ఉందో రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ ఇంటూ ఎల్సిఎం వేసి ఇది 7x ఇది 9x అనుకుని 7x ఇంటూ 9x ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ ఇంటూ ఎల్సిఎం లబ్ధం వేసి ఎక్స్ వాల్యూ కట్టి దాంట్లో మనం వేయకూడదు. ఇదంతా లెంత్ ప్రాసెస్, అట్లా చేయకూడదు. ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏమి ఇచ్చాడు? రెండు సంఖ్యల యొక్క రేస్ ఇచ్చాడు, 7:9 అన్నాడు. అట్లాగే ఎల్సిఎం ఇచ్చాడు. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 693 ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే 9 ఏళ్ళు ఎంత? 63. ఈ 63తో 693కి భాగించాలి. భాగించినట్లయితే ఎంత వస్తుంది? ఇక్కడ 63 11 693 11 వచ్చింది. అంటే ఇక్కడ 11 ఇంటూ 7 77, అట్లాగే 11 ఇంటూ 9 99. ఇవి మనకు కావాల్సినటువంటి సంఖ్యలు. ఇంతే సింపుల్. అంటే అదేనండి, ఒక్కసారి చూడండి. ఇక్కడ 7:9 రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చాడు. వాటి యొక్క ఎల్సిఎం 693 ఇచ్చాడు. ఎల్సిఎం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి ఎల్సిఎం భాగించాలి. వచ్చినటువంటి వాల్యూతో మళ్ళీ రెండింటికి మల్టిప్లికేషన్ చేయాలి. అవే మనకు కావాల్సినటువంటి సంఖ్యలు. ఒకవేళ ఇందాక లెక్కలో చెప్పినట్టుగా రేషియో ఇచ్చాడు, అట్లాగే హెచ్సిఎఫ్ ఇచ్చాడు అనుకోండి. రేషియో ఇచ్చి హెచ్సిఎఫ్ ఇస్తే డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ చేసేటం. అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు? 7 ఇంటూ 9 ఇచ్చినట్టు, ఇక్కడ హెచ్సిఎఫ్ 11 ఇచ్చినట్టు. అప్పుడు ఏం చేస్తాం? 11 ఇంటూ 7 77, 9 ఇంటూ 11 99. ఇవి మనకు కావాల్సినటువంటి సంఖ్యలు. హెచ్సిఎఫ్ ఇస్తేనేమో డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ చేయాలి. ఎల్సిఎం ఇస్తేనేమో మల్టిప్లికేషన్ చేసి దానికి భాగించి వచ్చే దానితో మల్టిప్లికేషన్ చేయాలి. ఇంతే సింపుల్. ఒకవేళ తప్ప రైట్ చెక్ చేసుకోవాలంటే ప్రొసీజర్ ప్రకారం ఒకసారి చేసి ప్రయత్నించండి, ఇంతే వస్తుంది. రైట్, ఇంతే సింపుల్ అండి. ఇక్కడ మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం చేయొద్దు. ప్రొసీజర్ తెలుసుకోవడం కోసం ఇందాక చెప్పాను, దాన్ని మర్చిపోండి. ఇట్లాంటి లెక్కలు ఇచ్చినప్పుడు రేషియో ఇచ్చి హెచ్ఎఫ్ ఇస్తే కనుక డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ చేయండి ఆ సంఖ్యల కోసం. రేషియో ఇచ్చి ఎల్సిఎం ఇచ్చినట్లయితే ఆ రెండు మల్టిప్లికేషన్ చేసి భాగించినట్లయితే వచ్చినటువంటి వాల్యూతో మళ్ళీ మల్టిప్లికేషన్ చేయండి. అవే మనకు కావాల్సినటువంటి సంఖ్యలు. ఈ రెండు లెక్కలు ఇంతకు మించి అడగడానికి ఉండదండి. ఇవే మోడల్స్ అడుగుతాడు. ఈ రెండిట్లో అయితే కనుక రేషియో ఇస్తే కనుక ఇంతే సింపుల్ గా చేసేసుకోండి. రైట్, ఇక్కడ 6, 9, 15, 18 వచ్చే భాగింపబడి 4 శాతం ఇస్తూ 7 యొక్క కనిష్ట గుణిజం ఎంత? కనిష్ట గుణిజం ఎంత? అంటే ఒకసారి చూడండి. 6, 9, 15, 18 భాగించబడి 4 శాతం ఇస్తూ 7 యొక్క కనిష్ట గుణిజం ఎంత అని అడుగుతున్నానండి. 7 యొక్క కనిష్ట గుణిజం ఎంత? 4 శాతం ఇచ్చే
7 యొక్క కనిష్ట గుణిజం కనుక్కోండి అంటున్నాడు. రైట్, ఇక్కడ మనం ఒకటే కాన్సెప్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది. లచే భాగించబడి వీటితో భాగిస్తున్నాం, వీటితో భాగించేది కామన్ మల్టిపుల్ అవుతుంది, వీటిని భాగించేది కామన్ ఫ్యాక్టర్. రైట్, వీటితో భాగిస్తున్నాం కాబట్టి కామన్ మల్టిపుల్. కామన్ మల్టిపుల్ లో లీస్ట్ ఏది అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. రైట్, లీస్ట్ కామన్ మల్టిపుల్ కడదాం. లీస్ట్ కామన్ మల్టిపుల్ కట్టేటైతే ఇది 6 అంటే 2 into 3 రాయొచ్చు, 9 అంటే 3 స్క్వేర్ రాయొచ్చు, 15 అంటే 3 into 5 రాయొచ్చు, 18 అంటే 9 కాబట్టి 3 స్క్వేర్ ఇంటూ 2 అని రాయొచ్చు. మరి దీని యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది? ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది? 2 కామన్ ఉంటే 2 యొక్క గరిష్ట ఘాతం 2 ఉంది, 3 యొక్క గరిష్ట ఘాతం 3 స్క్వేర్ ఉంది. రైట్, 5 గానే ఉంది. రైట్, చూసినట్లయితే 945 90. ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చింది? 90 వచ్చింది ఎల్సిఎం. రైట్, ఎల్సిఎం అంటే మన మీనింగ్ ఏంటి? ఈ 6, 9, 15, 18లతో ఈ ఎల్సిఎం అయినటువంటి 90కి భాగిస్తే రిమైండర్ అనేది 0 వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏమన్నాడు? రిమైండర్ 4 రావాలి అని అడుగుతున్నాడు. రిమైండర్ 4 రావాలంటే అర్థం ఏంటి? ఇక్కడ 90 into 1 plus 4 అవ్వచ్చు, 90 into 2 plus 4 అవ్వచ్చు, 90 into 3 plus 4 అవ్వచ్చు. ఇట్లా ఏదైనా సరే మనకి 4 శాతం వస్తుంది వీటితో భాగించినట్లయితే. ఈ 6, 9, 15, 18తో దీంట్లో దేనికి భాగించినా శాతం అనేది 4 అనేది వస్తుంది. రైట్, ఇక్కడ వరకు బాగానే ఉంది. వీటిలో ఏదో ఒకటి మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏమన్నాడు? 7 యొక్క కనిష్ట గుణిజం ఎంత? రైట్, 7 యొక్క కనిష్ట గుణిజం, 7 యొక్క గుణిజము మల్టిపుల్ అయ్యిందంట. 7కి మల్టిపుల్ అయ్యిందంటే అర్థం ఏంటి? ఏదైతే ఇందులో ఆన్సర్ అనుకున్నామో దానికి 7తో భాగిస్తే మనకి 0 రావాలి అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్. రైట్, అంటే ఇక్కడ ఎట్లా ఉంది? ఇక్కడ వాల్యూ 90 into x సమ్ x ప్లస్ 4. దీనికి 7తో భాగించినట్లయితే గనక రిమైండర్ అనేది 0 రావాలండి. దీనికి 7తో భాగిస్తే రిమైండర్ 0 అంటే ఈ 90x కి భాగిస్తే ఏమవుతుంది? 90 into x కి 7తో భాగిస్తే ఏమవుతుంది? రిమైండర్ -4 వస్తుంది. అవునా? రైట్, దీనికి 90 into x plus 4 కి రిమైండర్ 0 అయితే 4 తీసేస్తే మిగతా దానికి భాగిస్తే రిమైండర్ ఎంత? -4 అవుతుంది. దీనికి -4 అయితే ఇది +4, టోటల్ రిమైండర్ అనేది 0 వస్తుంది. అవునా? రైట్, దీనికి రిమైండర్ -4 రావాలి. రైట్, ఇక్కడ చూసినట్లయితే 90/7 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 90/7 అంటే 7 1 7 2 0 7 14 అంటే రిమైండర్ 6. 7 14 రిమైండర్ 6. రైట్, మనకి ఎంత కావాలి? రిమైండర్ -4 కావాలి. రైట్, ఇక్కడ 7 1 7 వేసాం అనుకోండి, వేస్తే ఎంత అవుతుంది? ఇక్కడ రిమైండర్ -1 వస్తుంది. అంటే 90కి 7తో భాగిస్తే రిమైండర్ -1 ఒకటి వస్తుంది. -1 రిమైండర్ వస్తుంది ఫస్ట్ స్టెప్. రైట్, ఇక్కడ 90 into 1 లో -1. నెక్స్ట్ ఇంకా వెళ్ళామనుకోండి, మనకి -4 కదా రిమైండర్ కావాలి. రైట్, ఇంకోటి ఏమవుతుంది? -1 ఇంకా -1 ఇంకా -1 ఇట్లా మనకి రిమైండర్ వస్తూ ఉంటాయి. అవునా? రిమైండర్ వస్తూ ఉంటాయి. మనకి ఎంత కావాలి? రిమైండర్ -4 కావాలంటే 1 2 3 4 అంటే ఈ 4 స్టెప్పులు తీసుకుంటే మనకు చాలు రిమైండర్ -4 అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది ఆన్సర్? 90 into x బదులుగా ఎంత? 4. 4 సార్లు వస్తుంది, 4 టైమ్స్ వస్తుంది. 90 into 4 plus 4. 90 into 4 plus 4. ఇది 90 into x plus 4 లేదా 90 into 1 plus 4 into 2 plus 4 అట్లా అన్నాం కదా, అట్లా into 4 plus 4 దగ్గర వస్తుంది. రైట్, ఇక్కడ 94 ఎంత అవుతుంది? 936 360 plus 4 అంటే ఇక్కడ ఎంత? 364 ఆన్సర్ అవుతుంది. ఒక్కసారి భాగించి చూడండి. ఈ 364కి వీటితో భాగిస్తే కనుక శాతం 4 వస్తుంది. ఈ 364కి 7తో భాగిస్తే కనుక రిమైండర్ అనేది 0 వస్తుంది. ఇట్లా చేయాలి. రైటా? ఇలాంటి మోడల్ లెక్క గతంలో ఒకటి చూసాం. మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుండడం కోసం ఇట్లా చెప్తున్నాం. ఒకటే కాన్సెప్ట్ మర్చిపోకూడదు. ఇక్కడ ఏంటంటే ఎల్సిఎం కడతాం. ఎల్సిఎం కట్టిన తర్వాత 90 into 1
ప్లస్ 4 కానీ ఇంటూ 2 ప్లస్ 4 కానీ ఇంటూ 3 ప్లస్ 4 కానీ ఏదైనా సరే మనకి ఇక్కడ రిమైండర్ 4 ఇస్తుంది. రైట్ రైట్. వీటిలో ఏదో ఒకటి 7తో భాగిస్తే రిమైండర్ అనేది 0 వస్తుంది. అది మనకు కావాలన్నాడు. రైట్. దీనికి భాగిస్తే రిమైండర్ అనేది 0 వస్తుంది. కాబట్టి దీన్ని తీసేస్తే ఏమవుతుంది? రిమైండర్ -4 అవుతుంది. జనరల్ గా 70కి 7తో భాగిస్తే రిమైండర్ -1. కానీ మనకి ఎంత కావాలి? -4 కావాలి. రిమైండర్ -1 ఒకసారి చేస్తే -4 కావాలంటే ఎన్నిసార్లు చేయాలి? 4 టైమ్స్ తీసుకోవాలి. కాబట్టి 90 ఇంటూ 4 ప్లస్ 4 కాబట్టి 364 ఇట్లా చేసుకోవాలి. అర్థమైందా? రైట్ రైట్. ఇక్కడతో ఎల్సిఎం అట్లాగే హెచ్ఎఫ్ సంబంధించిన పూర్తి సమాచారం కంప్లీట్ అయిందండి. ఇంతకంటే ఇంకా అడగడానికి ఇంకా ఏం లేదు. రైట్. నెక్స్ట్ చదవంలో ఇంకో కొత్త టాపిక్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.